ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, నీ ఆహారంనకు మేకపాలు సమృద్ధి అగును. సామెతలు 27వ అధ్యాయం 27వ వచనం. నాటి కాలంలో పశు సంపద వారి ఆస్తిగా ఉండేది. దేవుడు తన ప్రజలైన వారి పశు సంపదను కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పాలు అనునవి వారి ఆహారంలో ఒక భాగం. ఇక్కడ చెప్పబడిన మేకపాలు అనునవి మన ఆరోగ్యం కొరకు మేలు చేయు మంచి పోషకాలను ఇచ్చును. సమృద్ధి అనునది దేవుని సంపూర్ణమైన ఆశీర్వాదమును తెలియజేయుచున్నది. ఇటు సమృద్ధిని పొందుటకు ఆ యజమాని ఒక మంచి కాపరిగా ఉండాలి. తన మందల స్థితిని ఎరిగిన వాడై ఉండాలి. వాటిని మంచి పచ్చిక కలిగిన స్థలములో మేపాలి. రాత్రి పగలు వాటిపై దాడి చేసి వాటిని నశింపచేయు శత్రువుల బారి నుండి వాటిని సంరక్షించాలి. వాటికి కలిగిన వ్యాధులలో సరైనటువంటి వైద్యంను కూడా అందించాలి. అప్పుడే అవి వృద్ధి పొంది నీకు, కుటుంబమునకు మరియు నీ సేవకులకు ఉపయోగపడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా నీవు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమును, సంఘమును సరైనటువంటి క్రమములో ఆత్మీయముగా దేవుని వాక్యం ప్రకారం పెంచుటలో ప్రయాసపడినప్పుడు కుటుంబము ఆశీర్వదించబడుతుంది. సంఘము కూడా అన్ని విషయములలో అభివృద్ధి చెందుతుంది. కనుక వాక్యం వినుచున్న నీవు నేడే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంపై, కుటుంబము, సంఘం యొక్క ఆత్మీయ జీవితంపై దృష్టి నిలుపుము. దేవుడే వాటిని సమృద్ధిలోనికి నడిపించును. ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.